మనతో పాటు ఉన్నారు అన్న, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ గారు విచారణ ఎట్లా చూస్తారు, ఏ రకంగా చూస్తారు? అంటే ఎట్లా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రకటన వచ్చే వరకు కొట్లాడినటువంటి నాయకుడు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఆనాడు ఎకరానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం తాగునీరు లేదు, సాగునీరు లేదు. 60 సంవత్సరాల సాధన గాంధీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం చేసుకుంటే అది కేసీఆర్ గారి యొక్క గొప్పతనం. ఇలా తెలంగాణలో ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టినందుకు ఈ తెలంగాణలో పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ గర్వించి ఇంత గొప్ప ప్రాజెక్టును ప్రపంచంలో ఎక్కడ లేదు, మనం కట్టుకున్న మన దానికి మద్దతుగా నిలబడాలి తప్ప కోడిగుడ్డు మీద ఈకెల్ వీకే విధంగా ఇలా దీన్ని అది గొప్ప ప్రాజెక్ట్ కాదు, కేవలం కమిషన్ల కోసమే కట్టిర్రు. ఆ కమిషన్ల వ్యవహారం తెలుస్తుందికే ఇప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేసిరు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసమే కమిషన్లు వేస్తుంది. వాళ్ళ టెండర్ల కోసమేమో కాంట్రాక్టర్ల కోసమే టెండర్లు పిలుస్తుంది. కమిషన్ల కోసం కమిషన్లు వేసి ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలించిన దానికంటే కూడా పూర్తిగా బస్టు పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే 10 సంవత్సరాలు తెలంగాణను భారతదేశంలో ఒక ముఖ చిత్రంగా చూపిస్తే ఈ 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యొక్క ఈ ద్వంద్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ఇలాంటి నిర్బంధాలు తెలంగాణ మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనుకపోయేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు. ఇలా కేసీఆర్ లేకపోతే అసలు నీళ్ళు ఎక్కడి, ఈ రాష్ట్ర ప్రజలకు రైతన్నలకు కడుపు నిండా పండించేటువంటి పంటలు ఎక్కడి, అది ఇలా ముఖ్యమంత్రి కేవలం ఇలా 3 బ్యారేజీలల్లో 1 బ్యారేజీల 86 పిల్లర్లలో 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి, కూలిపోలే. ఇది కాంగ్రెస్ పార్టీ విషపూరితమైనటువంటి ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుడుతూ ఉన్నది. ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వస్తుండు, నోటీసులు ఇస్తుండు, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జీర్ణించుకోలేక తెలంగాణ సమాజం అంతా స్వచ్ఛందంగా కదిలొచ్చింది. ఎందుకంటే ఒక నోటీసులు ఇస్తే కమిషన్ ముందుకు మాత్రమే జస్ట్ ఒక విచారణ కోసమే వస్తున్నారు. ఇంత గ్యాదరింగ్, ఇంత పబ్లిక్, ఇంత మొబిలైజేషన్ ఎందుకోసం చేయాల్సి వస్తుంది? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇలా ఎవరిని ఆపే పరిస్థితి లేదు. ఇలా మీరు చూస్తున్నారు కదా, బతిలాడుకుంటున్నాం స్లోగన్. స్వచ్ఛందంగా వచ్చిండ్రు ప్రజలు, స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికక్కడ ప్రజలు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంది, ఇది ఒక నిరసన దినంగా, ఇది ఒక బ్లాక్ డేగా ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారు. దానికి ఎవరేం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి మహానాయకుని మీరు నోటీసులు ఇచ్చి కమిషన్ ముంగట మీరు సమాన్స్ ఇచ్చి కూర్చోబెట్టిరంటే మీరు ఎంత పెద్ద అజ్ఞానవంతులో, ఎంత పెద్ద దుర్మార్గులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా ఈ మొండి వైఖరి విడనాడి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిరు, దృష్టి దాని మీద పెట్టమని కాంగ్రెస్ పార్టీలోకి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే ఇటు పార్టీ వాళ్ళు కానీ అటు కార్యకర్తలు కానీ ఒకటే వాదాన్ని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిని అవమానపరచడం కోసం, ఆయన స్థాయిని తగ్గించడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి మాట వినపడతా ఉంది.